మామ ఈ రోజుల్లో ఎట్లా ఎవరో చెప్పాలా? వానికి ఒక్క కొంచెం పనొచ్చినా మొత్తం పనొస్తదని బిల్డప్ అయితే చేస్తున్నారు. మా దగ్గరకచ్చిండు. మా దగ్గరనే ఒక 2 నెలలు, 3 నెలలు చేసిండు పని. బయటికెళ్ళిపోయిండు. బయటికెళ్ళిపోయి ఒక 6 నెలల తర్వాత ఫోన్ చేసి, "అన్నా నాకు రూ. 1000 ఇస్తే పనికొస్తా లేదంటే రాను." ఏమ్రా మా దగ్గర చేసేటప్పుడే వాని సాలరీ వచ్చేసి 500. బయటికి పోయిండు. బయటికి పోయినంకల రూ. 1000 ఇస్తే వస్తా లేదంటే లేదు. వానికి మా దగ్గర ఉన్నప్పుడు స్విచ్ బోర్డ్ స్క్రూలు ఫిట్ చేయడం కూడా రాదు వానికి. ఒక 6 నెలల్లో ఆడు ఏం పని నేర్చిండో ఏమో గాని రూ. 1000 ఇది కావాలంట. రూ. 1000 అయితే వస్తాడంట లేదంటే రాడంట. ఇట్లున్నారు జనాలు. మొత్తం పని సగం సగం పని నేర్చుకొని మొత్తం ఎలక్ట్రీషియన్‌కే బ్యాడ్ నేమ్ అయితే తెచ్చేస్తున్నారు మొత్తము. చాలా వరకైతే ఇట్లానే ఉన్నారు. సగం సగం పని నేర్చుకుంటున్నారు. మళ్ళా పని కూడా అసంటోళ్ళకే పని దొరుకుతుంది. మొత్తం పనొచ్చినోడికి పనినే దొరుకుతలేదు. నేను చెప్పాల్సిందేందంటే కరెక్ట్ పనొచ్చినోడు రూపాయి ఎక్కువనే తీసుకుంటాడు. సగం సగం పని చేస్తాడు చూడు వాడైతే సగం పైసలకైనా పని చేసి ఎళ్ళిపోతాడు. వాడు సగం పైసలకు పని చేస్తాడు కాబట్టి వానికి పని దొరుకుతది. మనము ఫుల్ పేమెంట్ తీసుకుంటాం కాబట్టి మనకు పని దొరకదు. సో, ఈ రోజుల్లో కస్టమర్లందరూ అలాగే ఉన్నారు. సో, నేను జే నేను చెప్పాల్సింది ఏందంటే మొత్తం మీరైతే ఎంక్వైరీ చేసి అయితే ఎలక్ట్రీషియన్ వర్క్ అయితే చేపించుకోండి. సగం సగం పని చేసి వాడు వదిలేసి వెళ్ళిపోతాడు. తర్వాత బాధపడాల్సింది మీరే. ఓకేనా?